డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రిపురం మండలంలో కొలువై ఉన్న 7 వారాల వెంకటేశ్వర స్వామి ఆదాయం లక్షల్లో కోట్లలో దాటుతుంది. దర్శనాల ద్వారా శనివారం సుమారు 86 లక్షలు చేరుకుంది. గతంలో పోల్చుకుంటే ఈ వారం పెరుగుతూ స్వామివారి ఆదాయం అధిక సంఖ్యలో నమోదవుతున్నట్లు భక్తులు అధికారులు తెలుపుతున్నారు. ఇదే విధంగానే గతంలో 2024, 2025తో పోల్చుకుంటే ఉండి ఆదాయం సుమారు 60 లక్షల నుండి 70 లక్షలు రాగా 2025 దాటిన నుంచి కోట్లలో 1,10,00,000 నుండి 2,20,00,000 వరకు ఇప్పటికి ఈ ఆలయ ఆదాయం వస్తుంది. అంటే భక్తులు ఎంత నమ్మకంతో ఎంత అధిక సంఖ్యలో వస్తున్నారంటే మనం చెప్పుకోవచ్చు. ఆడపల్లి 7 శనివారాల వెంకటేశ్వర స్వామి ఒక్కరోజు ఆదాయం రికార్డు స్థాయిలో చేరింది. శనివారం సుమారు 86 లక్షల రూపాయల వివిధ దర్శనాల ద్వారా ఆదాయం లభించింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం లక్షలాది భక్తులతో కిటకిటలాడింది. గతంలో 5 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు లక్షల్లో వచ్చే హుండీ ఆదాయం ఇప్పుడు నెల రోజులకే 2 కోట్లకు పైగా హుండీ ఆదాయం స్వామివారికి లభిస్తుంది. ఇదే విధంగా గత శనివారాల్లో 50 లక్షల రూపాయలు దాటని ఆదాయం ఇప్పుడు ఒక్క శనివారమే 86 లక్షల రూపాయల ఆదాయం వచ్చి రికార్డు స్థాయిలో నిలిచింది. జనవరి హుండీ ఆదాయం 2,10,00,000కు చేరుకోగా ఫిబ్రవరి నెల హుండీ ఆదాయం 2,20,00,000కు పైగానే ఆదాయం వచ్చింది. దినదిన అభివృద్ధి చెందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సహకారంతో అధికారులు, పాలక మండలి సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గంటల తరబడి వేచి చూడవలసిన దర్శనాన్ని అరగంటలోనే అయ్యేలా ప్రత్యేకంగా ఆలయంలో ద్వారాలను వెడల్పు చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం తొందరగా అయ్యేలా చేశారు అధికారులు. అయితే భక్తులు ప్రతివారం మరింత పెరుగుతూ ఉండడంతో ఫ్రీ దర్శనాన్ని వేగవంతం అయ్యేలా మరిన్ని ఏర్పాటు చర్యలు చేపట్టారు. ఈ ఏర్పాట్లు బాగానే ఉన్నా మాడవీధుల్లో మాత్రం 7 ప్రదక్షిణలు చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులకు చుట్టూ ఉన్న ప్రాంతం ఏమాత్రం సంబంధం లేదంటున్నారు. భక్తులు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒకరికొకరు గుద్దుకుంటూ వెళ్లవలసి వస్తుందంటున్నారు. రోడ్లపై షాపులు, ముందుకు వస్తున్న దుకాణాలు ఇలాంటి విషయాల్లో అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు వేడుకుంటున్నారు. అలాగే రావులపాలెం నుండి వాడపల్లి వెళ్లే రహదారి ప్రమాదాలు జరగకుండా చూడాలంటున్నారు భక్తులు. రహదారి విషయంలో ప్రభుత్వం స్పందించి రహదారిని ఆనుకుని ఆక్రమించిన షాపులను తొలగించి రోడ్డు విస్తరణ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అనుకున్న కోరికలన్నీ తీరుతున్నారు. చలవంద చెరువు భీమవరం దగ్గర నుంచి వాటిలో వస్తున్నామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి బయట చాలా విన్నాం. కోరిన కోరికలన్నీ తీర్చే వరాల వెంకటేశ్వర స్వామి కోసం 20 మంది వరకు వస్తున్నామండి. పొద్దున్న 2ంటికి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇంకా 6 కిలోమీటర్లు ఉందండి. 9ంటికల్లా చేరుకుంటాం. పొద్దున్నే దర్శనం చేసుకొని వెళ్తామండి. మేము ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి ఇది పట్టుకొని మాట్లాడినాను. విజయనగరం జిల్లా గొల్జాం గ్రామం నుంచి వచ్చామన్న ఇక్కడికి వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి. ఇక్కడ మేము ఫస్ట్లో ఫోన్లో గట్టా చూసాం. ఫస్ట్ ఏంటి నిజమా కాదా అని కొంచెం డౌట్లో ఉండే. తర్వాత మా బ్రదర్ ఒకరు 7 వీక్స్ కంప్లీట్ చేశారు. ఆయనకి ఒక ప్రాబ్లం ఉండేది, అది సాల్వ్ అయితే 7 వీక్స్ వస్తామని. ఆయనకి సాల్వ్ అయ్యింది, 7 వీక్స్ చేసుకున్నారు. మేము కూడా ఫస్ట్ వీక్ వచ్చాము. ఆల్రెడీ ఫస్ట్ వీక్ కూడా మంచిగానే జరిగింది. చాలా మంది అంటే చాలా రద్దీగా ఉంది. నేను అనుకున్నా వాళ్ళకి ఎలా అవుతుంది, ఏంటి దర్శనం అవుతుందా అవ్వదా, ఇంత రద్దీగా ఉంటే అందరూ క్రౌడ్ ఉండి కదా పడిపోతారేమో అనుకున్నా. కానీ అందరికీ మంచి ఫెసిలిటీస్తో ఉన్నారు. అండ్ ఇక్కడ టెంపుల్లో అసలైంది ఏంటంటే 7 నాణాలు, 7 వారాలు, 7 ప్రదక్షిణాలు.
ఇది తీర్చుకుంటే బాగా మొక్కులని తీరుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం కాదు, చాలా వరకు నేను అడిగాను వచ్చిన వాళ్ళని, మీది ఏమైనా తీరిందంట, నెరవేరాయి అని చెప్పారు. కొందరు పెండింగ్లో ఉన్నాయన్నారు. బట్ ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది దేవుడి గుడికి రావడం, ఆయన మెయిన్ చూడటం. ఆయన చాలా, నేనని చెప్పాలంటే చూడడానికి కూడా రెండు కళ్ళు చాలా చాలా బాగుంది. గుడి కూడా దేవుడిని అసలు కింద నుంచి పైకి చూడాలంట, ఇదో చరిత్ర అంట, చాలా బాగుంది. దేవుడి గుడికి అయితే మేము ఒక మొక్కుకొని వచ్చాము. 7 వారాలు కంప్లీట్ చేసి అష్టోత్తర పూజ కూడా చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. చూడాలి మరి దేవుడి గారి మహత్యం కూడా. అందరూ నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మంచిగా నిండు మనసుతో రండి. వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి 7 వారాలు 7 నాణాలు 7 పువ్వులు 7 ప్రదక్షిణాలు అంట. గుర్తుపెట్టుకొని అందరూ రండి. థ్యాంక్ యూ. మా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా వేగుజావు నుంచి కూడా స్వామివారికి మొక్కుబళ్ళు తీర్చి గోదావరి స్నానం ఆచరించి సుమారుగా లక్షలాది మందిగా జనం స్వామివారిని దర్శించుకోవడం తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. వీరందరికీ కూడా ఉచిత దర్శనం, అలాగే టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తాం. వీరందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు సేవకుల ద్వారా అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో భక్తులందరినీ కూడా సక్రమంగా ఏ విధంగా తొక్కిసలాట జరగకుండా మేము అన్ని రకాలైన ఏర్పాటు చేయడం జరిగింది. అది పసిపిల్లలకి కూడా వికలాంగులకు ఉచిత స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల పాలు, బిస్కెట్లు ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది. మరి వీరు సుమారుగా ఇప్పటి వరకు 70,000 పైబడి మరి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సుమారుగా 1,10,000 పైన ఈ సాయంకాలం దర్శనం చేసుకుంటూ అంచనా వేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.